ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేస్తున్న రెసిపీ వచ్చేసరికి ఊరు పేరు లేని అనాథ రెసిపీ అనమాట. మీకు దీని పేరు తెలిస్తే కనుక కామెంట్ చేయండి. సో ఫస్ట్ నేనైతే శనగపిండిని జల్లించుకున్నాను. కొంచెం మాత్రమే తీసుకున్నాను ట్రయల్ కోసమని. బాగా వస్తే తర్వాత చేద్దాము అని చెప్పేసి, అది కాక ఇంట్లో కూడా పిండి కొంచెం తక్కువగానే ఉంది. సో ఫస్ట్ అయితే పిండిని జల్లించుకొని మొత్తము గిన్నెలోకి తీసుకున్నాను. దాంట్లో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మొత్తం జోరుగా లైక్ నేను వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీ రావాలి. వాటరిష్గా మన దోశపిండి ఎలా అయితే పోస్తే దిగుతుంది కదా జారిపోయేలాగా, అలా వాటర్గా జారుగా చేసుకోవాలి. ఉండలేం లేకుండా నీట్గా విస్కర్ ఉంటే విస్కర్తో కలుపుకోవచ్చు, లేదంటే హ్యాండ్ యూజ్ చేసి అయినా కానీ నీట్గా బబుల్స్ ఏం లేకుండా వీడియోలో చూడండి అలా వాటరిష్గా కలుపుకోవాలి. మొత్తం మిక్స్ అయ్యేలాగా ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సాల్ట్ కానీ ఏం కానీ, జస్ట్ శనగపిండి కొంచెం వాటరు. చూడండి అలాగా వాటర్ కన్సిస్టెన్సీ రావాలి. ఇలా వచ్చిన తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఇది ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ అయితే తీసుకోవాలి. ఆయిల్ కొంచెం బాగా హీట్ అయిన తర్వాత దీనిపైన ఫస్ట్ నేనైతే రైస్ కుక్కర్ గిన్నెలో ఒకటి ఇస్తారు కదా, బెజ్జాలతో వస్తుంది, దాంతో ట్రై చేశాను. సో దాంతో ట్రై చేస్తే అది దిగడానికి చాలా టైం పట్టింది. సో ఈలోపు ఇవైతే ఫుల్ మనకి బూందీ టైప్ క్రిస్పీగా వచ్చేసింది. కానీ నేను చేసే రెసిపీకి క్రిస్పీగా కాదు, కొంచెం జ్యూసీగా కావాలి. సో అందుకని మళ్ళీ చిన్న గరిటె ఒకటి తీసుకొని గరిటె మీదుగా ఇలా పైనుంచి మనం పోస్తూ ఉంటే కిందకి దిగుతూ ఉంటుంది. అది వెంటనే తీసేసుకోవాలి. జస్ట్ అట్లా 1 మినిట్ ఉంచేసి, 1 మినిట్ కూడా కాదు, దానికన్నా తక్కువ టైమే. ఎందుకంటే ఆయిల్ బాగా హీట్ మీద ఉండాలి. అలా వేయాలి, అలా తీసేయాలి, లేదంటే మనకి అది బూందీ అవుతుంది, క్రిస్పీ అవుతుంది. సో కొంచెం జ్యూసీగా కావాలి. సో అలా వెంటనే తీసేసుకోవాలి. దాని తర్వాత వేరే స్టవ్ మీద మళ్ళీ వేరే కడాయి ఒకటి తీసుకొని దాంట్లో నేను చక్కెర అయితే తీసుకున్నాను. మన షుగర్కి సరిపడా నేనైతే ఇక్కడ 1.5 కప్పు తీసుకున్నాను. మన స్వీట్కి తగ్గట్టు, కొంచెం స్వీట్ తక్కువ అయితే తక్కువ తీసుకున్నా సరిపోతుంది. 1 కప్పు నేను ఇక్కడ 1.5 కప్పు తీసుకున్నాను. దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకున్నాను. ఇంకా ఫుడ్ కలర్ అయితే వేయకూడదు అని అనుకుంటాను, ఏదో డైలమాలో. యాక్చువల్లీ నేను ఇవన్నీ ఇగ్నోర్ చేస్తాను, అవాయిడ్ చేస్తాను, అసలు వేయను. కానీ ఫస్ట్ టైం అయితే కొంచెం ట్రై చేశాను. సో కొంచెం తీసుకొని వాటర్లో కలిపైనా వేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా వేసైనా మనం మిక్స్ చేసుకోవచ్చు. అలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా పాకం నాకు ఇక్కడ కొంచెం నేను తీగ పాకమే తీసుకున్నా, ఇంకొంచెం మీరు గట్టి పాకం తీసుకోండి. ఇలాచి మనం షుగర్లో మిక్సీ పట్టుకొని వేసినా ఓకే, డైరెక్ట్గా వేసినా ఒకటి. ఇక్కడ చూడండి ఫుల్ క్రిస్పీ రాలేదు, సాఫ్ట్గానే ఉంది. సో అది దాంట్లో యాడ్ చేసుకొని ఈ పాకం అనేది ఇంకొంచెం దగ్గరకు వస్తే మనకి కరెక్ట్గా నేను చేయాలనుకున్న రెసిపీ అయితే వచ్చేది. కానీ పాకం దగ్గరికి రాకుండానే త్వరగా వేసేసరికి ఇది ఇట్లా అయిపోయింది. లాస్ట్లో కొంచెం గార్నిష్ కోసం అని చెప్పేసి కాజు వేసుకున్నాను. మీ దగ్గర కిస్మిస్ ఉంటే కిస్మిస్, పుచ్చగింజలు ఉంటే పుచ్చగింజలు, డ్రై ఫ్రూట్స్ బాదం కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకున్నాను. ఇంకొంచెం ఒక 1 మినిట్ అలా ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. కొంచెం జారుగా లేకపోతే బాగానే ఉండేది. పాకం దగ్గర దెబ్బేసిందని అనుకుంటున్నా, లేదా ఇంకేదైనా మిస్టేక్ ఉంటే మీరు చెప్పండి. కానీ ఇది ఇలా డైరెక్ట్గా తిన్న టేస్ట్ బాగానే ఉంది. లడ్డు చూడదాం అనుకున్నా, లడ్డుకైతే రాలేదు. అంటే పాకమే ఫాల్ట్ అనుకుంటున్నాను, లేదు ఇంకేమైనా ఫాల్ట్ ఉంటే మీరు చెప్పండి. నేను ఇది ఫస్ట్ టైమే ట్రై చేశాను, ఎగ్జాక్ట్ ప్రాసెస్ నాకు తెలియదు. లడ్డుకైతే రాలేదు, సో డైరెక్ట్గానే తినేసాను. టేస్ట్ అయితే ఓవరాల్గా చాలా బాగా అనిపించింది. సో మరి దీని పేరు ఏమంటారో కమెంట్ చేసేయండి. ఉంటా మళ్ళీ.